హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. ఇప్పుడు హెజ్బొల్లాను వేటాడుతూ రాజధాని బీరూట్కు చేరుకున్నారు ఇజ్రాయెల్ భద్రతా దళాలు. నగరంలోని నివాసాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబులతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్లు ముగ్గురు, మరో పౌరుడు కూడా మృతి చెందాడు. ఇప్పటి వరకు హెజ్బొల్లా స్థావరాలను టార్గెట్ గా చేసుకున్న ఇజ్రాయెల్ బీరూట్లోని నివాస ప్రాంతాలపై దాడులు చేస్తోంది. దీంతో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే హెజ్బొల్లా ఉగ్రవాదులు సామాన్యుల ఇళ్లలో ఆయుధాలు, క్షిపణులు దాచిపెట్టారని, వాటిని నిర్వీర్యం చేసే క్రమంలోనే దాడులు చేస్తున్నామని ఐడిఎఫ్ ప్రకటించింది. పౌరులు ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నిరంతరాయం సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఆదివారం ఒక్కరోజు 105 మంది మృతి చెందినట్లుగా లెబనాన్ అధికారులు ప్రకటించారు. మరో 350 మందికి పైగా గాయపడినట్లుగా వెల్లడించారు. గత 2 రోజులుగా లెబనాన్లో ఐటీఎఫ్ జరుపుతున్న దాడుల్లో మొత్తం మృతుల సంఖ్య 1000కి పైగా దాటినట్లుగా తెలిపారు. బీరూట్లోని దాహియా ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. భద్రతా సిబ్బంది దాడి జరిపిన ప్రదేశాల్లోనే నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో అసలు నస్రల్లా మృతికి ఇజ్రాయెల్ దాడులే కారణమా, అంతకుముందు మరణించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే భారీ బాంబు పేలుళ్ల కారణంగా షాక్ గురై నస్రల్లా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు నస్రల్లా మరణంతో హెజ్బొల్లా కొత్త నాయకుడు ఎవరనే దానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు. నస్రల్లా వారసుడిగా అతడి సమీప బంధువు హమేష్ సఫీద్దీన్ను ఎంచుకున్నట్లుగా వార్తలు గుప్పమన్నాయి. కానీ అవన్నీ కూడా అవాస్తవాలని హెజ్బొల్లా ప్రకటించేసింది. నాయకత్వ బాధ్యతలపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. For more videos like this, subscribe Big TV channel.